స్తోత్రం. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, 10వ దినము దేవుని దగ్గరకు రావడానికి తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి ప్రభువుకు స్తోత్రములు. అలాగే కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? చక్కగా క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి చేస్తున్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి అంశాన్ని చదువుకుని కొంతసేపు మనం ధ్యానం చేద్దాం. చదవండి. యెషయా 53:4-5 వచనాలు. అయినను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన గాను, శ్రమనంది వాడిన మనం అతడిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానవంతమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. ఆమేన్. ఈ భాగాన్ని మనం ధ్యానం చేద్దామండి. ఈ రోజు యొక్క మన అంశం ఏంటంటే, మన పాపమును మ్రాను మీద మోసుకొని పోయాను. యేసు ప్రభువారు మన పాపములన్నిటినీ కూడా మ్రాను మీద మోసుకొని పోయాను అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి అందరి మీద జాలి చూపించాడు, కరుణ చూపించాడు. మానవాళి అంతా కూడా ఎన్నో తప్పిదమ్మలు చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నప్పుడు, మరణానికి శాపానికి దగ్గరైనప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కనికరించి ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఒక పస్కా బలి పశువుగా ఆయన ఇక్కడికి పంపించారు. ఆయన ఈ లోకానికి వచ్చారు. 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు. ఈ 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి ఆయన చివరిలో మనుషులందరి పాపముల కొరకు సిలువ యాగమును భరించడానికి సిద్ధపడి ఉన్నారు. సిలువ మీదకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మానవాళి పాపం అంతటిని కూడా మోసుకుని పోవాలని ఆయన అనుకున్నారు. ప్రతి ఒక్కరి పాపాన్ని ఆయన భుజాన్ని వేసుకున్నారు. ప్రతి ఒక్కరి పాపాన్ని ఆయన నెత్తిన వేసుకున్నారు. ఆయన ఏ పాపము చేయలేదు, కానీ మనుషుల యొక్క పాపాలన్నీ కూడా ఆయన ఏం చేశారంటే మోసుకుని పోవడానికి రెడీ అయ్యారన్నమాట. ప్రియులరా, ఆ విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. చూడండి దయచేసి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకుందాం. 24-25 వచనాలు. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చాలు. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయనే అనగా యేసుక్రీస్తు ప్రభువారే మన పాపములన్నిటినీ కూడా మ్రాను మీద మోసుకుని పోయాడట. ఆయన ఎందుకు మన పాపాలను ఆయన మోయాల్సి వచ్చిందంటే, ఆయన మనల్ని సృష్టించుకున్నాడు, ఆయన మనల్ని కొనుక్కున్నాడు, ఆయన మనల్ని కాపాడుకునే పని ఆయన మీద ఉంది. ఆయన మనల్ని సృష్టించుకున్న కారణం చేత ఆయన ఎంతో మనల్ని ప్రేమించాడు. ఎంతగానో ఆయన ప్రేమ మన మీద అధికముగా ఉంది. ఆ ప్రేమే మన కొరకు ప్రాణం పెట్టడానికి రెడీగా ఉంది. ఎందుకంటే సర్వమానవాళి పాపం చేసి నరకానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కనుక, వీళ్ళ నరకానికి వెళ్ళడం మంచిది కాదని దేవుడు ఎరిగి ఆయన మనసులో సంతాపపడి వీళ్ళని కాపాడుకోవాలని చెప్పి మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకుని ఊరి బయట గొలుగతా కొండ వరకు కూడా ఆయన మోసుకొని పోయాను అని ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన మోసుకొని పోవడం. ఆ యోహాను గారు కూడా దాని గురించి ఏమని చెప్తాడంటే, కొన్ని ప్రతులలో మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చదవండి. 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోచుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన ప్రకటిస్తున్నారండి యోహాను గారు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తూ బాప్తిస్మాలు ఇస్తూ ఆ యోర్దాను నది తీరానికి వచ్చిన వాళ్ళందరితో అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు వారు కూడా బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఆయనే మన పాపములన్నిటినీ కూడా, లోక పాపాలన్నిటినీ కూడా ఎక్కడికి మోసుకుని పోతున్నాడు అనమాట? ఊరు బయటకు.
కలవరి కొండ మీదకు మన దోషములు మన పాపములన్నీ కూడా మోసుకుని పోయాడు. అందుకే ఈ రోజు మనం ఫ్రీగా ఉన్నామండి కదండి. మన పాపాలన్నీ ఆయన భరించేశారు, శిక్ష అంతా ఆయన భరించేశారు. ఇంకా ఆయన మీద మన మీద ఏ లోపం లేకుండా ఆయన చేశారో నిజంగా మన పాపాలన్నీ మోసుకుని పోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని పిల్లలారా, పూర్వకాలంలో అంటే పాత నిబంధన గ్రంథంలో కూడా ఒక మేకపిల్ల పాపములన్నిటిని కూడా బయటికి మోసుకుని పోవాలి. దానికి కొంచెం చరిత్ర ఉంటుంది. ఏంటంటే లేవి కాండాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 16వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటే, ఈ లేవి కాండంలో 2 మేకపిల్లలను యాజకుడి దగ్గర తెచ్చేవారు. ఎన్ని మేకపిల్లని? 2 మేకపిల్లలను యాజకుడి దగ్గర తెచ్చేవారు. ఈ 2 మేకపిల్లలను తెచ్చినప్పుడు ఆ 2 మేకపిల్లల మీద ఒకటేమో బలి పశువు అని, మరొకటేమో మోసుకొని పోవు మేకపిల్ల అని స్లిప్లు రాసి పెడుతూ ఉండేవారు అన్నమాట. అంటే స్లిప్లు వేసేవారు. అందులో లాటరీ టికెట్ కింద వేసి స్లిప్ తీసినప్పుడు ఇప్పుడు పాపమును మోసుకొని పోవు మేకపిల్ల అని వచ్చిందనుకోండి, దాన్ని విడుదల పరిచేవారు. అలాగే బలి పశువు అని వచ్చిందనుకోండి, దాన్నేమో దేవునికి బలిచ్చేవారు అన్నమాట. ఇప్పుడు ఒక మేకపిల్లనేమో బలిచ్చేవారు, ఇంకొక మేకపిల్లనేమో పాపములన్నిటిని కూడా ఏం చేయాలన్నమాట, మోసుకుని పోవాలన్నమాట. ఇప్పుడు మోసుకుని పోయేటువంటి మేకపిల్లను విడుదల పరిచి ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి యాజకుడు ఏం చేసేవాడంటే ఆ మేకపిల్ల మీద చేతులు ఉంచి ప్రార్థన చేసి దానికి ఒక వ్యక్తికి ఇచ్చి ఆ మేకపిల్లను ఎక్కడ తీసుకెళ్ళేవారు అంటే అరణ్యానికి తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టేవారు అన్నమాట. అంటే ఈ మనుషులు చేసిన ఈ పాపాలన్నిటిని కూడా ఆ మేకపిల్ల ఏం చేసేదంటే అలా అరణ్యానికి మోసుకొని పోయేది. ఒక మేకపిల్ల ఏమో పాపాల కొరకు బలి ఇవ్వబడేది. అందుకని ఈ బలి ఆపాలని, ఈ మోసుకుని పోయేటువంటి విధానాన్ని ఆపాలని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఇంక ఇది కంటిన్యూ అవుతుంది, ఇలా కంటిన్యూ కాకూడదు అని చెప్పి ఒకేసారి ఒక మేకపిల్ల ఎలా బలైపోయిందో అలాగే మేకపిల్ల కొరకు మన యేసే బలైపోయాడు. ఒక మేకపిల్ల ఎలాగైతే మన పాపాలని అరణ్యానికి మోసుకుని పోయిందో అలాగే మన పాపాలన్నీ కూడా ఆ మేకపిల్లకు బదులుగా ఆయన మన పాపాలని మోసుకుని పోయాడు. ఇది చరిత్ర అన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు ఆ పాపాలు మోసుకుని పోయిన కారణం చేత, యేసు ప్రభు బలి అయిన కారణం చేత ఇప్పుడు ఆ 2 మేకపిల్లల్ని బలి ఇవ్వాల్సిన పని లేఖనకు పోయింది. ఆ 2 మేకపిల్లని కాదు, కోడెలు గాని గొర్రెలు గాని ఏది కూడా బలి ఇవ్వాల్సిన పని లేదు. బలులన్నీ కూడా ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారి యొక్క బలి ద్వారా ప్రతి బలి ఆగిపోయింది. ఇంక ఏ జీవరాశిని మనం చంపాల్సిన పని లేదు, కొయ్యాల్సిన పని లేదన్నమాట. ఇది హిస్టరీ అన్నమాట. అందుకే అక్కడ ఏముందంటే మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాను. ఇప్పుడు మనం ఆలోచించినప్పుడు ఆ గొర్రె పిల్ల ఎలాగైతే అరణ్యములోనికి ఆ పాపములన్నిటిని మోసుకుని పోయిందో యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువ కయ్యను భుజాన వేసుకుని గొలుగతా కొండ వరకు మన పాపములను మోసుకుని పోయాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మన పాపములన్నీ కూడా భుజం మీద మోసుకుని పోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఎందుకు ఈ పాపములన్నిటిని యేసుక్రీస్తు ప్రభువారు భుజం మీద వేసుకుని ఆ సిలువను భుజం మీద వేసుకుని ఆ కలవరి కొండ వరకు మోసుకుని పోతున్నాడంటే ఇంకా ఆ పాపమును, ఆ పాపిష్టి మనసును చంపివేయాలి. ఇంకా ఏం చేయాలి? చంపివేయాలి. అంటే అది సిలువలో ఆ పాపాన్ని సిలువేసి పడాలి, ఇంకా పాపం జోలికి పోకూడదు అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపాలన్నీ తీసుకెళ్లి ఆ సిలువకి పెట్టి పడేశాడు. అంటే ఆయనే బలి పశువుగా సిలువ మీదకి ఎక్కాల్సి వచ్చింది. ఆయన సిలువ వేశాడు. మేకులు కుట్టుడు ద్వారా, రక్తాన్ని కార్చడం ద్వారా, ఆయన్ని సిలువ ఎక్కించి ఊరేగించడం ద్వారా మన పాపాలన్నీ కూడా ఇప్పుడు ముందు చదువునట్టు భాగంలోకి వద్దాం. యెషయా గ్రంథంలోకి అక్కడికి వస్తే 3వ వచనం చదువుకుంటే మనం చూద్దాం. అతడు తృణీకరింపబడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించేవాడు గాను, మనుషులు చూడనల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతడిని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వారు గాను, దేవుని వల్ల బాధింపబడిన వారు గాను, శ్రమనందిన వారు గాను మనం అతన్ని ఎంచుకుని, మన అతిక్రమ క్రియములను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను.
అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇప్పుడు ఈ పాపములన్నీ కూడా గొలుగొత్త కొండ మీదకు మోసుకొని పోయినటువంటి ఆయన ఆ మ్రానును మోసుకొని పోయాడు. ఆ గొలుగొత్త కొండలో ఆయన ఏం చేశారంటే అదే సిలువను ఎక్కించి ఏం చేశారనమాట, మన కొరకు శ్రమ పెట్టారు, బాధ పెట్టారు, మన వ్యసనాలు భరించాడు, అలాగే మన పాపములు భరించాడు, ధృవీకరించబడిన వాడయ్యాడు. మన రోగములు మన వ్యసనాలన్నీ కూడా ఆయన మీద వేయబడ్డాయి. బాధింపబడిన వాడుగా ఉన్నాడు, శ్రమలందిన వాడుగా ఉన్నాడు, అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, పాపములు బట్టి నల్లగొట్టబడ్డాడు, సమాధానాత్మకమైన శిక్ష మీద పడిపోయింది. ఇప్పుడు యేసు ప్రభువు వారు మన కొరకు శిక్షను అనుభవించినట్లుగా మనం చూస్తున్నామండి. ఎంత భయానకమైనటువంటి శిక్ష ప్రభు పొందారండి. దేని కొరకు, ఎవరి కొరకు, ఆయన ఏ తప్పు చేశాడు, ఏ నేరం చేశాడు, ఆయన ఏ దోషం చేశాడు అని ఆలోచిస్తే ఆయన ఏ నేరం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. ఇవన్నీ కూడా ఆయన అలా భరించడానికి కారణం ఏంటంటే మన పాపములను ఆయన మీద వేసుకున్నాడు, మన మీద జాలి పడ్డాడు, మన మీద కరుణ చూపించాడు, మన మీద ఆయన దయ చూపించాడు. ఆ దయే ఆ కరుణే ఆయన్ని అంతగా శిక్షించాడు, అంతగా బలి అయిపోయాడు, అంతగా రక్తాన్ని చెందించాడు, గాయములు చేయబడ్డాయి. ఒక నీతిమంతుడు పాపాత్మల కొరకు అంతగా బలైపోయాడండి. అందుకే ప్రపంచమంతా కూడా ఆయన గుర్తించాలి. ఎందుకంటే యేసు ప్రభు తప్ప ఇంకా ఎవరు కూడా మన పాపములను తీసివేయలేడు. యేసు ప్రభు తప్ప ఇంకెవరు మన కొరకు మరణించలేదు. యేసు ప్రభు తప్ప బలిపశుగా ఇంకెవరు రాలేదండి. పాత నిబంధనలో ప్రకారంగా ప్రతిరోజు కూడా మనం చేసిన పాపాల నిమిత్తం మనం కోడునో గొర్రెనో మేకనో కొయ్యాలండి. కానీ ఇంకా అలా కొయ్యకుండా దేవుడే తానే బలిపశుగా అయిపోయాడు. అది ఎంత గొప్ప భాగ్యం నిజంగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాపము విషయమై చనిపోయాడు, పాపం చేసి చనిపోలేదు. జాగ్రత్త గుర్తుపెట్టుకో, ఆయన పాపము చేసి చనిపోలేదు, మానవులు చేసిన పాపము విషయమై ఆయన చనిపోయాడు. పాపము లేని వాడుగా చనిపోయాడు, పరిశుద్ధుడుగా చనిపోయాడు, నేరము లేని వాడుగా చనిపోయాడు. అంటే దోషిగా చనిపోయాడు, దోషము లేని వాడుగా చనిపోయాడు. అయితే ఎందుకు మరి ఆయన అంత దోష భరితమైన మనుషుడిగా మార్చారంటే మన మీద ఉన్న కరుణే జాలే ఆయనలాగా చేయగలిగిందని నేను మీకు తెలియజేస్తా ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా పాపం విషయమై చచ్చిన వారముగా ఉన్నప్పుడు, పాపము చేయవలసి వచ్చినప్పుడు, లేక శోధన వచ్చినప్పుడు దాన్ని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని కూడా మనం వాక్యం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ప్రియులారా, యేసు ప్రభు ఎలాగైతే శరీరరీత్యా ఆయన చంపబడ్డాడో, చనిపోయాడో, సమాధి చేయబడ్డాడో, అలా ఎలాగైతే తిరిగి లేచాడో మనం కూడా ఏం చేయాలంటే పాపము విషయంలో చనిపోవాలి, పాపం విషయంలో చనిపోవాలి. ఎందుకంటే ప్రభు వాక్యం చెప్తుంది, మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు ఈ లోకానికి మన కొరకు రక్షకుడిగా వచ్చి రక్షించాడు. కాబట్టి మన అపరాధాలన్నీ కూడా ఆయన మోసేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాపముల విషయంలో మనం చనిపోవాలి. ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టి. ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టి. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒకసారి భక్తి సింగ్ గారు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. మంచి దైవజనుడు. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. పక్కన కొంతమంది కూర్చుని ప్యాకెట్ ఆడుకుంటున్నారట. ప్యాకెట్ ఆడుకుంటూ ఉంటుంటే భక్తి సింగ్ గారు అన్నారట, అలా చూసే బదులు ఒక చెయ్యి వేయచ్చు కదా, మాతో పాటు ఒక మొక్క పట్టుకోవచ్చు కదా, ఒక ఆట ఆడవచ్చు కదా అన్నారట. అప్పుడు రెండు చేతులు వెనకాల పెట్టుకుని ఆయన అన్నాడట, నాకు చేతులు లేవు అన్నాడట. బంగారంగా చేతులు పెట్టుకుని చేతులు ఏమంటారు అన్నాడట. భక్తి అన్నాడట, నేను ఈ దేవుడు నాకు ఈ చేతులు కష్టపడడానికి ఇచ్చాడు, దేవుడు ఈ చేతులను మంచి పనులు చేయడానికి ఇచ్చాడు, దేవుడు ఈ చేతులతో నేను శ్రమ పడడానికి అనేక మంది సహాయం చేయడానికి ఇచ్చాడు, ప్యాకెట్ ఆడడానికి ఇవ్వలేదు. అందుకని నేను ఇది దేవుని పని కొరకు ఉపయోగిస్తాను తప్ప, మంచికి ఉపయోగిస్తాను తప్ప ప్యాకెట్కు ఉపయోగించినది ఇప్పుడు దేవునికి ఉపయోగిస్తున్నాను అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? పాప విషయంలో చనిపోయాడు. ఇంకా ఆయన చేయడానికి ఒప్పుకోడు, ఎందుకంటే చనిపోయాడు. ఇంకా ఎలాంటిది దేవునికి వ్యతిరేకమైనది ఆయన దగ్గరకు వచ్చినా గానీ
ఆయన పట్టించుకోడు ఇంకా, ఎందుకంటే ఆ విషయంలో చనిపోయాడు. ఆయన చనిపోయాడు కాబట్టి ఇంకేం చేయదు. నేను మాట చెప్తాను, చచ్చిపోయినోడిని చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్ళి పాపం చేయాలంటే చేస్తాడా? పాడబాడాలంటే పాడతాడా? లేచి నడవాలంటే నడుస్తాడా? లేదా పలానా పని చేయాలంటే చేస్తాడా? అలాగే కొన్ని విషయాల్లో మనం చనిపోయిన వారంగా ఉండాలి. దేవునికి అయిష్టకరమైనది ఏదైతే ఉందో ఆ విషయంలో మనం చనిపోయిన వారంగా ఉండాలి. తగుదనా అని ఏలెట్టకూడదు, తగుదనా అని చేయకూడదు. అలా చేస్తే దేవుని గాయాలు రేపిన వాళ్ళము అవుతామన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక బ్రాహ్మణ స్త్రీ, ఆ బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి ఒక సహోదరికి సాక్ష్యం నేను విన్నాను. జస్ట్ 1 minute, 2 మాటలు విన్నాను. ఒక ఆవిడ ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఏమని ఇంటర్వ్యూ చేస్తుందంటే, మీరు బ్రాహ్మణ కులంలో పుట్టారు కదా, ఏంటి మీ రూపమంతా మారిపోయింది అని అడిగారు. ఏం మారిపోయింది అని అడిగినారు ఆ సహోదరి. ఏం మారిపోయినారు అంటే, మీరు అంత బ్రాహ్మణ వంశంలో పుట్టినోళ్ళు మరి చక్కగా బొట్టు ధరించుకోవాలి, మంచి వస్తువులు పెట్టుకోవాలి, ఇవన్నీ పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉంటారు కదా, ఒక చక్కగా హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఉంటారు కదా, మీరు ఎందుకు అలాగ అయిపోయారు? ఎవరు మార్చేశారు మిమ్మల్ని? ఎవరైనా బలవంతంగా లాగేశారా అని అడుగుతుంటుంటే ఆ స్త్రీ ఒకటే చెప్తుంది, నన్ను ఎవరూ మార్చలేదు, నేను ఏ మతంలోకి పోలేదు అని చెప్తుందంటే. మరేంటి అంటే, యేసు ప్రభు నన్ను పడుతున్నాడు, యేసు ప్రభు నన్ను మార్చాడు, యేసు ప్రభువుకి నా మనసు ఇచ్చాను, యేసు ప్రభువుకి నా శరీరం ఇచ్చేసాను, ఏదైనా ప్రభు కొరకే చేస్తాను. మరి మీ అమ్మగారు మీ నాన్నగారు వాళ్ళ ప్రభు నమ్ముకోలేదు, నేనే ప్రభువులోకి వచ్చాను. మరి అదేంటి అదంటే, నేను సత్యాన్ని తెలుసుకున్నాను, నేను మతంలోకి వెళ్ళలేదు. యేసు ప్రభు యొక్క మార్గం మతం కాదు, నేను మంచి మార్గంలోకి వెళ్ళిపోయాను అని చెప్తుందండి. ఇంటర్వ్యూ చేస్తుంటే చాలా చిక్కు ప్రశ్నలు వేసి అడుగుతుంది, చాలా జాగ్రత్తగా సమాధానం చెప్తుందండి ఆ స్త్రీ. ప్రియులారు, ఎందుకు చెప్తున్నానంటే, మార్గంలో ఉన్న వాళ్ళు ఇంకా మరలా మత్తులోకి వెళ్ళరండి. అంటే మతం అనే దాంట్లోనికి వెళ్ళరండి. మార్గం ఏంటో తెలుసుకుంటే, ఆ మార్గం క్లియర్ అయినప్పుడు, ఇంకా ఇది సత్యం అనుకున్నప్పుడు మరలా మత్తులోకి వెళ్ళరు. వెళ్ళారా వాళ్ళ మార్గంలో లేనట్టు అన్నమాట. వాళ్ళ లెక్కలో ఉండరు వాళ్ళు. పైకి భక్తిగా ఉన్నట్టుగా నటిస్తారు కానీ లెక్కల్లో ఉండరు. లెక్కలు ఎందుకంటే సరిగా వే ఆఫ్ ది క్రైస్ట్ లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితి అండి. ఎందుకంటే చక్కటి మార్గం, లోపము లేని మార్గం, దేవుని కొరకు వాళ్ళు సమర్పించుకున్నారు కాబట్టి చనిపోయిన ప్రభు కొరకే, బ్రతికిన ప్రభు కొరకే అన్నట్లుగా వారు బ్రతుకుతారండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా ఇప్పుడు? అంటే ఇప్పుడు చేతులు ఏమైపోయాయి? చచ్చిపోయాయి. ఏమాడటానికి? పేకాడటానికి. అయితే క్రీస్తు కొరకైతే మామూలుగా కాదండి. అందుకని మనం పాపముల విషయంలో ఏం కావాలంటే చనిపోయిన వారముగా ఉండాలి. ఇంకా అన్యాయపు విషయంలో చనిపోయిన వారంగా ఉండాలి, అక్రమ విషయంలో చనిపోయిన వారముగా ఉండాలి. అదే నీతి విషయంలో అయితే మాత్రము బ్రతికి ఉన్న వారుగా చేయాలి, బ్రతికి ఉన్న వారంగా చేయాలి. ఇప్పుడు అన్యాయం మనకి ఎదుర్కొంటూ వచ్చింది అనుకోండి, దానివల్ల మనకు కలిసి వస్తుంది అనుకోండి, ఏం చేస్తాం మనం? ఎవడో వచ్చి మనకి ₹1,00,000 ఇస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎందుకు ఇస్తారు మనకు తెలియదు, నీకే ఇచ్చేస్తా తీసేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఇలాంటి విషయాలలో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలండి. అంటే అన్యాయం విషయంలో, అక్రమం విషయంలో, పాపం విషయంలో మనం చనిపోయిన వారంగా ఉంటేనే మన ఆంతర్య పురుషుడు బ్రతుకుంటాడు, ఆత్మీయ పురుషుడు బ్రతుకుంటాడు, ఆత్మీయంగా బలపడతాడు. అందుకని పాపముల విషయంలో మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా చనిపోయిన వారికి ఉండాలి. మన దేవుడు మన పాపములను ఏం చేశాడు? మోసుకొని పోయాడు. ఎక్కడికి మోసుకొని పోయాడు? ఊరు బయటకు మోసుకొని పోయాడు, ఊరు లోపల ఎక్కడికి చేశాడు. కానీ మరలా ప్రజలు ఏం చేస్తున్నారు? పాపాన్ని ఊళ్ళోకి తెచ్చిపెడుతున్నారు, భయము లేకుండా జీవిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఒక విషయం చెప్పాలంటే భక్తి సింగర్ లాగా చాలా జాగ్రత్తగా ఉండాలని మీకు నేను తెలియజేస్తున్నాను. రోమపత్రిక 6:10-14 చదువుకుందాం. రోమపత్రిక 6:11-14.
ఆయన చనిపోవడం చూడగా ఉమ్, పాప విషయమై ఉమ్, ఒక్క మారే చనిపోయిన గాని ఉమ్, ఆయన జీవించుడు చూడగా ఉమ్. దేవుని విషయమై జీవిస్తున్నాడు. దేవుని విషయమై జీవించుచున్నాడు. బాబా అద్భుతమైన మాట అండర్లైన్ చేయడం. రోమా 6:10. 6:10-14 వచనాల్లో అందువలే యాలయనగా ఆయన చనిపోవుడు చూడగా పాపం విషయం పాపము విషయమై ఒక్కసారే చనిపోయాడు గాని ఆయన జీవించుడు చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు. యాలయనగా ఆయన అనగా ప్రభువు పాపం విషయమై ఒక్కసారే చనిపోయాడు, కానీ బ్రతకడ విషయంలోకి వస్తే ఇంకా బ్రతుకుతూనే ఉన్నారాయన, బ్రతుకుతూనే ఉన్నారాయన. ఇంకా మనం చూస్తే ఒక్క మారే చనిపోయాడు కానీ ఆయన జీవించి చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. అటువలనే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. అటువలే మీరును పాపము విషయమై మృతులుగా ఉండాలి, దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి. ఎంచుకోండి ఎంచుకోండి 12వ వచనం చదవరా. కాబట్టి శరీర దురాశలకు ఉమ్, లోబడినట్లుగా ఉమ్. చావునకు చావునకులోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. అదండి, చావునకులోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపమును యాలనీయకుడి. దానికి గనక చోటు ఇచ్చామా మన పాపాన్ని చంద్రవందరం చేసి పారేస్తాడండి, మన శరీరాన్ని చంద్రవందరం చేసి పడేస్తాడండి, మన దేహాన్ని చంద్రవందరం చేసి పడేస్తాడండి. అంటే అందమైన మన దేహాన్ని, పరిశుద్ధమైన మన దేహాన్ని, దేవుని నిలమైన మన దేహాన్ని వాడు నాశనం చేసి పడేస్తాడండి, డిస్ట్రాయ్ అయిపోద్ది అనమాట. ఏది వెళితే దేవుడు కాకుండా పాపము గనక మనం ఏలితే మన శరీరం అంతా డిస్ట్రాయ్ అయిపోద్ది. అప్పుడు ఈ శరీరం అందు చేసిన ఈ పాపం వల్లే ఆత్మ కూడా ఏం చేయబడుతుంది, నరకములో శిక్షించబడుతుంది, నరకములో శిక్షించబడుతుంది. ఇంకా మనం చూసుకుంటే మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. దుర్నీతి చేయడానికి మీ శరీరములను పాపమునకు అప్పగించకండి, అప్పగించకండి. మీ శరీరములను భద్రంగా కాపాడుకోండి. అందరూ చూస్తున్నారని ఒకలాగా, ఎవరు చూస్తలేదని ఒకలాగా ఉంటుంది. మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవునికి భయపడి మన శరీరములను దుర్నీతి సాధనాలుగా కాకుండా నీతి సాధనాలుగా మలుచుకుంటే గనక దేవుడు మన శరీరం మందు నివాసం ఉండి ఏమండి మనల్ని ఎంతగానో బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనిడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక ఆ పాపము మీ మీద ప్రభుత్వము. ఎప్పుడైతే దేవునికి అప్పగించుకున్నామో, దేవునికి అప్పగించుకోగానే మన అవయవాలన్నీ నీతి సాధనాలుగా ఉంటే అప్పుడు మనము ధర్మశాస్త్ర సంబంధమైన వారంగా ఉండం. కానీ ఏం చేస్తామంటే పాపము మన మీద ప్రభుత్వం చేయకుండా మనము దేవునికి లోబడిన వారమే అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు కృప మనల్ని ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దుర్నీతి సాధనాలుగా మన శరీరాన్ని ఉంచకూడదు. ఈ శరీరం మీద దుర్నీతి అనేది రానిపండుగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక పురుషునికి మనం ప్రదానం చేయబడ్డాం. ఎవరికి? ఒక్క పురుషునికే మనం ప్రదానము చేయబడ్డాం. ఆ ఒక్క పురుషునికే ప్రదానం చేయబడ్డాం కనుక ఈ శరీరాన్ని భద్రంగా పురుషునికి మనం అప్పగించాం. ఆయన పెండ్లి కుమారుడు ఈ లోకానికి రాబోతున్నాడు, పెండ్లి కుమారుడు ఈ లోకానికి రాబోతున్నాడు. ఇది పలహారం కాదు, ఎవరికి పెడితే అలా పనిచేయడానికి కదండి. సాతానికి ఇచ్చేయడానికి, పాపానికి ఇచ్చేయడానికి, లోకానికి ఇచ్చేయడానికి ఇదేం పలహారం కాదు పనిచేయడానికి. ఎంత జాగ్రత్తగా కాపాడుకొని తెలుస్తుంది. ఈ శరీరాన్ని దేవునికి నీతి సాధనంగా వాడాలి. మనం ఎప్పుడైతే అలా నీతి సాధనంగా వాడామో వస్తున్న పెండ్లి కుమారుడు మనం చూసి చాలా తృప్తి చెందాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా తృప్తి చెందాలి, చాలా తృప్తి చెందాలి. నా శరీరం అండి, నా ఇష్టం అంటే చేసుకో,
కానీ రేపు పొద్దున దేవుని తీర్పులో నిలబడినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందో ఆలోచన. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఎవరైతే మన శరీరములను నీతి సాధనలుగా ఉంచారో ఆ నీతి సాధనలుగా లేనటువంటి ఆ శరీరము నరకమునకు లోనవుతుంది, అక్కడ కాల్చబడతాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు చెప్పండి, మన పాపాలన్నీ దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? గొలుగొతా కొండ వరకు, ఊరు బయట వరకు మోసుకుంటాడు. అది ఊరు బయట ఉండాలి, ఇంకా ఊళ్ళోనికి రావడానికి వీలు లేదు, మనలోనికి రావడానికి వీలు లేదండి. ప్రియులారా, అలా వచ్చింది అంటే ఇంకా మన దేహములు పాపములు ఉన్నాయని, అవి చెడిపోయాయని, దేవునికి నీతి సాధనగా లేవని, దేవునికి ఆ దేహం నిలయంగా ఉండదని మనం గ్రహించాల్సిన విషయం. ఎందుకంటే నీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరని రోమపత్రికలో పౌలు గారు రోమా సంఘాన్ని చెప్తారు. రోమా సంఘం కూడా అలాగే మా ఇష్టం మా దేహం అన్నట్లుగా పాపం చేశాడు. పౌలు గారు గద్దిస్తూ చెప్తున్నాడు, నీ దేహం నీది కదయ్యా, దేవుని చేత అమర్చబడింది, అది దేవుని నిలయమని, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆ సంఘానికి హెచ్చరిక చేస్తారండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. గలతీ పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆమేన్. చాలా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడును నేను కాదు. ఇక మీద ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మాటలో ప్రభువును చూపించాలి, శ్రేష్టలో ప్రభువును చూపించాలి, నడకలో ప్రభువును చూపించాలి, అండ్ చూపులో ప్రభువును చూపించాలి. మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఎవరిని చూపించాలట? ప్రభువుని చూపించాలి, దేవుణ్ణి చూపించాలి, గరుడైన క్రీస్తు వారిని చూపించాలి. దేవునికి అంటే మనం చూస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఎవరు కనబడాలన్నమాట? మనం కాదు కనబడాల్సింది, ప్రభువే కనబడేటట్లుగా ఉండాలన్నమాట. ప్రభువే కనబడినట్లుగా ఉండాలి. ప్రభువులు అదే అంటాడు, ఒక రోజు ఆయన చేశాడో, హత్య చేశాడో, పాపం చేశాడో, ఏమంటే అనేక మంది రక్తపాతం చేశాడో, కానీ దమస్కు గవన్ దగ్గర దేవునికి పట్టబడిన తరువాత ఆయన మరలా లోకాన్ని చూసినప్పుడు మీరు గమనించండి, అక్కడ ఎప్పుడైతే పట్టబడ్డాడో ఆయన కళ్ళు గుడ్డు అయిపోయాయి. అననీయ వచ్చి ప్రార్థన చేసినప్పుడు కళ్ళలో పొరలు రాలిపోయాయి, మరలా క్రొత్త చూపు పొందుకున్నాడు. ఆ క్రొత్త చూపు పొందుకున్న తర్వాత తిరిగి పాపము జోలికి వెళ్ళలేదు, పాపాన్ని చూడలేదు ఆయన. హల్లెలూయా. ఆ కళ్ళు దేవుని కొరకు ఉపయోగించాడు, ఆ దేహాన్ని దేవుని కొరకు ఉపయోగించాడు, ఆయన బలాన్ని దేవుని కొరకు ఉపయోగించాడు. అందుకే ఆయన డేరుగా చెప్పగలుగుతున్నాడు, ఏమనంటే జీవించుచున్న వాడిని నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మనం ధైర్యంగా చెప్పగలమండి అన్నమాట. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని మనం ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాం. ఈ లోకం ఎన్ని రోజులు కాదు మనకు ఉండాల్సింది, ఇంకెంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. కానీ మన బ్రతికినంత కాలంలో దేవునికి సాక్షిగా మనం ఏమీ పట్టుకెళ్ళాం. ఎంత కింద మీద పడి ఎన్ని సంపాదించినా అసలు ఏం పట్టుకెళ్ళామండి. అందుకే నేను చాలా ప్రతి విషయంలోనూ కూడా ఈ భూలోక సంబంధమైన ఏది లెక్క చేయనండి. అది డబ్బు అనే కాదు, ఏదైనా సరే లెక్క చేయను. ఎందుకు లెక్క చేయనంటే అది మనది కాదంతే. మనకి కావాల్సింది ఎవరో తెలుసా అండి? ప్రభువు కావాలి, ప్రభు కావాలి. పడి 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 వాటి మీద మనసు పెట్టాల్సిన పర్లేదు. మనకి ఏ సమయంలో ఏది కావాలో దేవుడు మనకి ఇస్తాడు. ఆయన తెలుసా అండి, ఆయన గొప్ప దేవుడు. ఆయన ఒక్కరిని సంపాదించుకుంటే చాలు, ఆస్తులన్నీ మన దగ్గర ఉన్నట్టే. సృష్టికర్త మన దగ్గర ఉంటే మనకేంటి కుదవ చెప్పండి? సృష్టికర్తను మానేసి దేని కొరకు మనం ప్రయాసపడాలి? సృష్టికర్తను మానేసి దేని కొరకు ఎంపర్లాడాలి మనం చెప్పండి? దేని కొరకు ఎంపర్లాడాల్సిన పని లేదు. ఆయన్ని వెతికే ప్రయత్నం చేస్తే అన్నీ మన దగ్గర కొత్త ఎదుర్కొంటాం. కాబట్టి యేసే కొరకు నిలబడదాం. ప్రియులారా, మన దేహాన్ని దేవునికి చక్కగలుగుతాం. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. గలతీ పత్రిక 5:24 కూడా చదవండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ హల్లెలూయా హల్లెలూయా గడిగి చెప్పండి హల్లెలూయా. మౌనంగా నిద్రపోతున్నట్టు ఉండకండి. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. క్రీస్తు యేసు సంబంధులు శరీరమందు దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ. మన దేవుని సంబంధం అంటే, క్రీస్తు సంబంధం అయితే శరీరేచ్ఛలన్నింటినీ కూడా ఏం చేయాలన్నమాట? సిలివేసేనట.
సిలువ వేసేదంటే ఇప్పుడు యేసు ప్రభువారు మన కొరకు సిలువకి ఎక్కాడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ పాపాలన్నిటినీ సిలువ వేసి పడేయాలి అంతే అండి. నువ్వు నా దగ్గరికి రావద్దని చెప్పాలి, నువ్వు నా దగ్గరికి రావాల్సిన పని లేదని చెప్పాలి. క్రీస్తు సంబంధులు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేసి, అయితే మనం ఏం చేయాలి? ఆ ఇచ్చలతో కాదు కానీ ఆ ఇచ్చలన్నిటిని మనం ఏం చేయాలన్నమాట? సిలువ వేసేయాలి. అంటే మన శరీరం దేనికి లోనైపోయింది? ఇప్పుడు పాపిచ్చలకు లోనైపోయిందండి. ఏమండి? ఇంకేమంటున్నాడు అక్కడ? దురాశలకు లోనైపోయిందండి. వాటికి ఇచ్చేసాం తప్ప దేవునికి మన శరీరాన్ని పూర్తిగా అంకితమో చేయలేకపోయాం. మన శరీరమే కనుక దేవునికి పూర్తిగా అంకితం అయితే యేసు ప్రభువారే మన శరీరం నిండా ఉంటాడండి. ఆయన మనల్ని ఏలుబడి చేస్తాడండి నిజంగా కదండి. యేసు ప్రభుకి ఎప్పుడైతే మన శరీరం ఇచ్చామో ఎక్కడే శేషాలు అక్కడేమో అప్పుడు ఎప్పుడు ఒకలాగా ఉంటాం. పెళ్ళికి వెళ్ళినా ఒకలాగా ఉంటాం, విందుకి వెళ్ళినా ఒకలాగా ఉంటాం, గుడికి వచ్చినా ఒకలాగా ఉంటాం, ఎక్కడున్నా ఒకలాగా ఉంటాం. కొంతమంది రూపాలు మారిపోతుంటాయి. గుళ్ళోకి వచ్చినప్పుడు ఒక రూపం ఉంటుంది, పెళ్ళికి వచ్చినప్పుడు ఒక రూపం ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఇంకప్పుడు వాళ్ళ పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తే ఒకలా ఉంటుంది, చిన్నోళ్ళ దగ్గరికి వెళ్తే ఒకలా ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క రూపాయలు దాన్ని ఏమంటారు? రంగులు మార్చింది ఓసర విల్లులాగా తయారైపోతుంటారు అనమాట. అంటే దేవునికి భయపడుతున్నారు లేదో నాకు తెలియదండి. దేవునికి భయపడి వారంగా ఉండాలన్నమాట. మనము ధరించాల్సింది వాక్యాన్ని ధరించాలి, మనం ధరించాల్సింది ప్రభువుని ధరించాలి. ఆ బ్రాహ్మణ స్త్రీ చెప్తుంటే మర్చిపోయిందండి నాకు. అద్భుతమైన సాక్ష్యం. ఒంటి మీద ఎంత వస్తువు కూడా లేదు తనకి. ఎందుకు అలా చేస్తున్నాడు అడుగుకుంటుంటే ఇంకో బ్రాహ్మణ స్త్రీ ఇంటర్వ్యూ చేస్తుంది, అద్భుతంగా చెప్తున్నాడు. అలాగ మనం దేవునికి అప్పగించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. మన శరీరమును కూడా పాపం విషయమే సిలువేసేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు దేవుని కొరకు మన మీద ఉంటుంది. ఇంకో వచ్చిన చదువుతాం. మీరే మీ కళ్ళారా చదువుతున్నారు వాక్యాలు కదా. నేను నా సొంత మాటలతో చెప్పుకుని వెళ్తలేదు, వాటి భావాలను జాగ్రత్తగా గమనించుకుంటే వాళ్ళంట. కొలస్సీ పత్రిక 3:5 3:5. కావున భూమి మీద మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ఈ చంపేయండి. ఈ చంపేస్తే యేసుప్రభు ఉంటాడు మన దగ్గర. ఈ చంపలేదనుకో యేసుప్రభు మన దగ్గర ఉండడండి. ఏం చంపేయాలి? జారత్వం చంపాలి, అపవిత్రత చంపాలి, కామాతురతను చంపాలి, దురాశను చంపాలి, విగ్రహారాధన. ధనాన్ని దీంతో పోల్చాడంటే విగ్రహంతో పోల్చాడు. తెల్లారులు ఇస్తే మనసు దాని మీద ఉంటుంది. మా జాగ్రత్త గమనించండి. తెల్లవారులు ఇస్తే ఎక్కడ ఉంటుంది? మనసు దాని మీద ఉంటుంది. దాన్ని విగ్రహంతో పోల్చాడు. ఆ దాన్ని కూడా చంపేయండి అన్నాడు. ధనాపేక్షను చంపేయండి. అది కూడా చావాలి. ఎందుకంటే మనసు కేవలం దేవుని మీద ఉండాలి కానీ వీటన్నిటి మీద ఉండకూడదు. అది రావాల్సి వచ్చినప్పుడు వస్తాయి. ఎలా రావాలి? వస్తాయి. ఎలా రావాలి? వస్తాయి. దాని కొరకు మనం వెంపర్లాడాల్సిన పని ఏమీ లేదండి. అప్పుడే మనము నీతి కొరకు నిలబడగలుగుతూ ఉంటామండి. ప్రియులరా, ఇవన్నీ కూడా పౌలు గారు సార్వత్రిక సంఘాలకి చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. ఎందుకంటే అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాసి పెట్టి ఉంచారు. మనం చదువుతున్నాం కనుక వీటిని పాటించే ప్రయత్నం కూడా చేద్దాం. పాటించలేదనుకోండి ఏదో సరదాగా వెళ్ళి వచ్చేసినట్టు ఉంటుంది. రిజల్ట్ పొందుకాల్సి వచ్చినప్పుడు మనకి ఏ రిజల్ట్ ఉండదు అనమాట. ప్రతిఫలం అనేది ఉండదు అనమాట. స్కూల్కి సరదాకి వెళ్ళి వచ్చారు అనుకోండి, పరీక్షలు కూడా సరదాగా వెళ్ళారు అనుకోండి, రిజల్ట్ సరదాగానే వస్తుంది కదా. అవును కదా ఏమ్మా? అప్పుడు పాస్ అయ్యావా అంటే ఏమంటారు? నేను అంత బాగా రాసానో ఆ పేపర్ దిద్దు కూడా సరిగ్గా దిద్దలేదు అంటారు. పేపర్ దిద్దు కూడా సరిగ్గా దిద్దలేదు అంటారు కదా. సరదాగానే ఉంటుంది. మనం సరదాగా కాదు, ఈ ప్రతి మాటను దేంతో పట్టుకోవాలి తెలుసా? మనసుతో పట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ చేతితో పట్టుకుంటే ఒకలా ఉంటుంది, మనసుతో పట్టుకుంటే ఒకలా ఉంటుంది. మనసుతో పట్టుకున్న బ్రతుకు వేరేగా ఉంటుంది, చేతితో పట్టుకున్న బ్రతుకు వేరేగా ఉంటుంది. చేతితో పట్టుకున్న దానికి మనసుతో పట్టుకున్న దానికి చాలా తేడా వస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పెళ్లి మనసు పెట్టి చేసుకుంటే కలిసి బ్రతుకుతారు, మనసు లేకడగా చేసుకుంటే ఏది కలదు, ఇంకా జీవితాంతకాలం కూడా కలుగుతుందా? అలా ఉండాలి. మనసు పెట్టాలి, వాక్యాన్ని మనసు పెట్టి చెబుతున్నారు. ఇకపోతే
మనం రోమాపత్రిక 6:18 చదువుకున్నాం చూడండి. ముగింపులోకి వచ్చాం. 6:18. పాపము నుండి ఆ. విమోహింపబడి ఆ. నీతికి దాసులైతే ఎవరు? దేవుని పిల్లలమైన మనము పాపము నుండి విమోచింపబడి నీతికి దోషులమయ్యా. నీతిగానే ఉండడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 వచ్చింది చదవండి. ఎందుకనగా ఆ. మనం ఆయన యందు దేవుని నీతి యొగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యొగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసం ఎలా మార్చేశారు? పాపముగా మార్చేశారు. అందుకని ఇంకా మన నీతిమంతులం కాకపోతే యేసు ప్రభువుని ఇంకా పాపాత్ముడిగానే మనం చిత్రీకరించేస్తాం. ఇప్పుడు ఇంత నీతిమంతులు కావాలని అంత శ్రమ పడ్డారు ఆయన. ఇంత నీతిమంతులు కావాలని తాను అప్పగించుకున్నాడు ఆయన. మరి ఇంకా నీతిమంతులు కాకపోతే ఎలాగా చెప్పండి? నీతిమంతులు అయ్యే ప్రయత్నము చేద్దాం. కొన్ని మాటలు దేవుడు మన వెనుకలో దీవించును గాక.